భూమి ఫలిస్తుందా? ఫలిస్తుందా? నా వాక్కు నేను దేని నిమిత్తమైతే పంపించానో అది సఫలీకృతం చేయడానికట. సఫలీకృతం అవుతుందా? సఫలీకృతం అంటే అలాగూ అంతేనా? చదువులు చెప్పాలి. సఫలీకృతం అంటే ఏ ఉద్దేశంగానైతే మనము ఆ పని కలిగి ఉన్నామో ఆ పని కూడా సమాప్తి కావడమే సఫలీకృతం. దేవుని వాక్యం ఎందు నిమిత్తమైతే విత్తబడుతుందో అందు నిమిత్తం నీ జీవితం మార్చబడి ఫలిస్తుందా? ఒకవేళ ఫలించకపోతే క్రీస్తు యొక్క రాకడలో క్రీస్తు న్యాయపీఠం ముందు ఇప్పుడు మనము నిలబడి జీతాన్ని పొందుకుంటాం. ఏమిటి ఆ జీవితం? ఏమిటి ఆ జీవితం? ఏమిటి ఆ జీవితం? ఆ జీవితం ఏంది? ఆ జీవితం ఏంది? దేవుని బిడ్డలారా, ఎఫెసీ 5:18 ఒకసారి చూడండి. ఈ ఒక్క మాట చూడండి, దేవుడు ఎందుకు గుర్తు చేశాడు. 5:18 ఎఫెసీ. మరియు ఇక్కడ మనం నిలవటానికి ఇప్పుడు మనం ఏం చేసాం? ఆత్మ అనేటువంటి శక్తి ద్వారా నింపబడి ఉన్నాం కదా. ఆత్మతో నింపబడినటువంటి వాడివి, ఆత్మలో కృపావరాన్ని కలిగినటువంటి దానవు వాడవి అయితే మనము ఆత్మ పూర్ణమై ఉంటాం అన్నమాట. ఆత్మ పూర్ణం అంటే ఆత్మతో నింపబడతాం, ఆత్మ సహాయం కలిగి ఉంటాం, ఆత్మ ఆనుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. నువ్వు ఆత్మపూర్ణులు అయ్యావా? లేకపోతే తిండితోనూ మద్యముతోనూ మత్తుగా ఉంటున్నావా? ఎవరిని బ్రహ్మపరచడానికి దేవుని సన్నిధానం వస్తున్నాం? మనం ఎవరిని ఉద్ధరించడానికి దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధిస్తున్నాం. అంటే మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడమే కదా. నా కొరకు నీవు, నీ కొరకు నీది కాదు, నా కొరకు నేనే ఈ ఆరాధన స్థలపాలి. నా కొరకు నేనే ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ మెలకువ ఆ యొక్క ఆత్మ జీవితము ఎవరికి వారే సరి చేసుకోకుండా ఆత్మానుసరణ జీవితాన్ని జీవించకుండా ఉంటే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ఆత్మపూరులు అయ్యాయి. ఏమన్నా? ఆత్మపూరులు కండి అంటుందా? ఆత్మపూరులై ఉండు అంటే నా ఆత్మతో నింపుదా అంటున్నాడా? మీరు ఉండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడుతూ ఆ దేవుడు నింపిన ఆత్మని కలిగి మనం ఉండాలి. ఉంటున్నామా? అయితే మద్యముతో నింపబడి మత్తులై ఉంటున్నామా? మద్యము అంటే ఒక సారే కాదు, దుర్వ్యాపారం ఏదైతే ఉందో దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము అది చెడ్డ కార్యము, మద్యమే. అది నేను ఆగం చేసేది ఏదైనా కూడా మత్తుగా ఆ మత్తులో పడిపోయి, ఆ యొక్క మోసంలో పడిపోయి, ఆ ఊసలో పడిపోయి నీవు ఆత్మకు వ్యతిరేకంగా ఆత్మ